నమస్కారం. సో మే 13, 2024 ఏపీ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్. సో మనమందరం ఓటు వేయడానికి రెడీగా ఉన్నాం. కానీ ఇంకా కొంతమంది ఇంకా 2 రోజులు ఉన్నాయి. ఆ 2 రోజుల్లో ఎవరు ఎంత డబ్బులు ఇస్తున్నారు మనకు అని ఎదురు చూస్తూ ఉన్నారు. అంతేకాకుండా కొంతమంది వీళ్ళు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు నాకు నమ్మవాడు అని చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అదేవిధంగా మందుకి మనకి ఎక్కువ ఇస్తారా లేదా ఎంత ఇస్తారో అని మందుకు పాటుపడేవాళ్ళు ఉన్నారు. సో అలా ఇలా మందు ఇచ్చేదానికి డబ్బులు ఇచ్చే వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారంటే మళ్ళీ మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు, మన విలేజ్ భవిష్యత్తు కూడా డెవలప్ కావడానికి ఎదురు చూస్తూనే ఉండాలి లైఫ్ లాంగ్. సో అలా ఎదురు చూడకుండా ఉండాలి అంటే దయచేసి మీరు అందరూ ఆలోచించి ఇప్పటికైనా మన అభ్యర్థి, మన ఎమ్మెల్యే, మన ఎంపీ అభ్యర్థులు మంచి వల్ల చెడ్డ వల్ల ఎవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయి, వాళ్ళు ఎన్నిసార్లు అసెంబ్లీకి వెళ్ళి ప్రాబ్లమ్స్ ఎన్ని సాల్వ్ చేశారు, కొత్త పథకాలు ఎన్ని పెట్టారు, ప్రజలకి కావాల్సిన అవసరాలు ఏం తీర్చారని చెక్ చేయండి. సో మీరు ఇలా అడగొచ్చు. సో ఇలా వాళ్ళ ఎమ్మెల్యే ఎంపీ ఎక్కడ ఉంటారు, వాళ్ళ డీటెయిల్స్ మనకి ఎలా తెలుస్తుందంటే, సో ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేశారు డీటెయిల్ మొత్తం కావాలంటే మీ టెక్నాలజీ ప్రకారం మీరు మీ మొబైల్లో ఎత్తుకొని గూగుల్కి వెళ్ళి మైనేటా మైనేటా.in టైప్ చేసి సో ఇక్కడికి వెళ్ళేసి మై క్యాండిడేట్స్ క్రిమినల్, మై క్యాండిడేట్స్ అప్లెక్స్ అని ఇక్కడ కొట్టారంటే సో మొత్తం డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. సో మీరు వెళ్ళి మీ నియోజకవర్గం, మీ లోకసభ అభ్యర్థిని ఆల్ క్యాండిడేట్స్ కావాలంటే ఆల్ క్యాండిడేట్స్ ఒడిశా, ఆంధ్రప్రదేశ్, ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్కి వెళ్దాం. సో ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి లోకసభ, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి, 175 నియోజకవర్గాలు, టోటల్ క్యాండిడేట్స్ వచ్చారని 2365 మంది అప్లై చేశారు. సో క్యాండిడేట్స్ విత్ డిక్లైర్డ్ క్రిమినల్ కేసెస్ 540 నంబర్స్ పైన క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. మన పైన ఒక కేసు ఉంటేనే ఒక స్టేషన్కి వెళ్ళి లోకల్లో భయపడుతుంటాం, వీళ్ళు అనిపించుకుంటాం. ఎమ్మెల్యేలు, ఎంపీల పైన ఉన్న కేసులని సో ఇలా మొత్తం డేట్లు దొరుకుతుంది. సో ఇక్కడ మీరు వచ్చారంటే లిస్ట్ డిస్ట్రిక్ట్ వైజ్ ఉంది చూడండి. ఇక్కడ అనంతపురం, గుంటూరు, కర్నూలు, శ్రీకాకుళం, చిత్తూరు. సో ఇప్పుడు మనం చిత్తూరుకు వస్తాం. చిత్తూరులో మనకి ఉన్న పిలేరు, పలనేరు, నగరి, కుప్పం. సో మనం కుప్పం బట్టి మనం కుప్పం సెలెక్ట్ చేసుకుంటే వీళ్ళు గోవిందరాజు, ఐఎన్సి, అక్బర్. సో ఇలా ఒక్కొక్కరి డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. ఎంత టోటల్ అసెట్స్ ఎంత, లైబిలిటీస్ ఎంత. సో వీళ్ళు 25 lakhs, 7 lakhs లైబిలిటీస్ ఉన్నాయి. సో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చూడండి, చంద్రబాబు నాయుడు గారి ఎంత ల్యాక్స్ ఉన్నాయి, 931 crores. సో వాళ్ళది ఆస్తులు వచ్చి 900, లైబిలిటీస్ 10 crores. సో అదేవిధంగా కేఆర్జే భరత్ వైసీపీ 2 crores, 1 lakh లైబిలిటీస్. సో మన ఇట్లా ఎగ్జాంపుల్ మన చంద్రబాబు నాయుడు గారు తెచ్చుకుంటే ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి, సెల్ఫ్ డీటెయిల్స్, ఫినాన్షియల్ ఇయర్, ఫినాన్షియల్ 2000 years. సో ఇలా డీటెయిల్స్ అన్ని దొరుకుతాయి. ఇవన్నీ ప్రతి ఒక్కరిది వెళ్ళి చూడండి. చూసేసి మీకు ఎవరైతే మంచి చేస్తారు అని అనిపిస్తే అప్పుడు మాత్రం దయచేసి మీరు ఓటేయండి. అంతేకాకుండా ఓట్ అనేది మన హక్కు. ఆ హక్కు తప్పనిసరిగా మన హక్కును మనం ఉపయోగించుకోవాలి. సో దయచేసి మీరందరూ సోమవారం ఉదయం తొందరగా వెళ్ళి మీ యొక్క ఓటును ఉపయోగించుకోవాలి. అదేవిధంగా నా తరపున యొక్క విన్నపం అంటే మన ఉమ్మడి అభ్యర్థులైన జనసేన, టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యే, ఎంఐ అభ్యర్థులకు ఓటు వేయాలి. మరియు కుప్పం నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే క్యాండిడేట్ చంద్రబాబు నాయుడు గారు. సో చంద్రబాబు నాయుడు గారికి గుర్తు సైకిల్ గుర్తు. సో దయచేసి మీరందరూ ఈ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలి అని కోరుతున్నాను. అదే విధంగా మన పిఠాపురం ప్రజలకు యొక్క నా యొక్క విన్నపం. సో మన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఎమ్మెల్యే క్యాండిడేట్ గా పోటీ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క పిఠాపురంలో ఉన్న ఓటర్లు 100% మన పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేసి మెజారిటీతో 1 లక్ష మెజారిటీ పైన గెలిపించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ, జై హింద్.